గౌరవనీయులైన రాకేష్ మాస్టర్ గారికి నా నమస్కారం. మీరంటే నాకు చాలా పెద్ద అభిమానం. ఇలా వీడియో తీస్తానని అనుకోలేదు, మీ మీద తీస్తానని అసలు ఊహించలేదు. బిఫోర్ పెట్టిన వీడియో, మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియో చూసిన తర్వాత రాకేష్ మాస్టర్, జూనియర్ రాకేష్ మాస్టర్ మీ నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి విన్నాను. విన్న తర్వాత ఆడి మీద నాకు చాలా కోపం వచ్చింది. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, ఒక గురువునే కాదని అని నాకు చాలా ఆడి మీద కోపం వచ్చింది. చూసా 30 నిమిషాల పాటు దరిదాపు వీడియో మొత్తం చూసిన తర్వాత ఎంతసేపు మీరు ఆ వడల గురించి, ఆ మసాలా దోశల గురించి, వీటి గురించే మాట్లాడతారు తప్ప అసలు మ్యాటర్ లేదు సార్. దీంట్లో అసలు మ్యాటర్ మీరు చెప్పట్లేదు ఎందుకు వెళ్ళిపోయారు అనేసి. దీనికంటే ఒక బలమైన కారణం అంటూ ఉంటుంది, ఉంటేనే ఎవరైనా వెళ్ళిపోతారు. ఆయన ఎవరినో పక్కన పెట్టుకున్నారు, ఆడి చేత ఒక లిస్టు చదివించినట్టు మసాలా దోశ, సిగరెట్ తాగిండు, బాత్రూంలో తాగిండు, ఇంకొచ్చేసి ఏదేమంటారు పాన్ షాప్ దగ్గర గుట్కా వేసుకున్నాడు, మీ మందు మీరు నిద్రపోతుంటే మీ మందు తీసుకుని తాగాడు, ఇవన్నీ చెప్తున్నారు. మీరు అన్నీ ఒక గొప్ప ప్రయోజకుడిగా చేద్దామని తీసుకొచ్చినప్పుడు ప్రయోజకుడిగా వాడు ఎక్కడికి వెళ్ళినా, ఎంత పొజిషన్కి వెళ్ళినా కూడా ఆడు జూనియర్ రాకేష్ అని అనరు. ఫస్ట్ మీరే వస్తారు, ఫస్ట్ మిమ్మల్నే పొగుడతారు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ నేర్పింది మీరే. కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు బ్యాడ్ చేయడం కరెక్ట్ అంటారా? ఆడు ఏం తాగుతాడు, ఏం తింటాడు, ఏంటనేది మీరు యూట్యూబ్లో ఆడి గురించి వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు ఆడి గురించి నెగిటివ్ ఏమైనా చెప్పారా? మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆడి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సార్, ఇది కరెక్ట్ కాదు సార్. మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నా. 4 నెలల నుంచి మీ వీడియోస్ మొత్తం ఫాలో అవుతున్నా. ప్రతి వీడియోలో మీరు హెల్పింగ్ నేచర్, మీ ఎమోషన్ మొత్తం నేను ఫాలో అయ్యా. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నా. నాకంటూ ఒక అభిమానిలాగా మీరంటే నాకు చాలా అభిమానం. సో అదంతా చూసిన తర్వాత మీ క్యారెక్టర్ కొంచెం పాజిటివ్గా అనిపించింది. చాలా రియాక్షన్ అయ్యా నేను. మీ వీడియో ప్రతిదీ ఫాలో అయినా. లాస్ట్ ఈ వీడియో ఏంటి సార్, మసాలా దోశలు ఇట్లేంటి సార్, బళ్ళు పిల్లుళ్ళు పాఠాలు రాసుకున్నట్లేంటి సార్, చిన్న చిన్న కారణాలు, ఇది కారణం అంటారా? కా సార్. సపోజ్కి మీ కొడుకే కావచ్చు, మీ బిడ్డే కావచ్చు, ఏదో మంచి పొజిషన్కి వెళ్తాడు, వెళ్ళాలని కోరుకుంటారు కదా, అన్ని మంచి పొజిషన్కి వెళ్ళాలని తీసుకొచ్చారు కదా. అలాంటప్పుడు ఆడు ఏదన్నా చిన్న తప్పు చేస్తే సరిదిద్దాల్సింది ఎవరు? గురువే కదా. గురువు అయినప్పుడు వాడి గురించి నెగిటివ్ చెప్పడం మీరు కరెక్ట్ అంటారా? ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి సార్. దీనిలో నాకు చాలా నచ్చట్లేదు సార్. ఏదేమైనా మీ గురించి ఇప్పుడు నాకు నెగిటివ్ అనిపిస్తుంది. ఒక అభిమానిలాగా నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నేను చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాను. మీకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే నన్ను ఒక మూర్ఖుల లెక్క వదిలేసేయండి. నమస్కారం.